జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విషం తీసిన పాము కాటేస్తే ఏం కాదండి, కానీ ఆయన కాటేసింది విషం తీని పాము. అవును, మీరెవరు? చెప్పండి, మీరెవరు? నా పేరు నాగరాజమ్మా. నేను పాములు పడుతుంటాను. ఇందాక ఇళ్ళు కూరలు తీసిన పాము కావాలన్నారు. నేను తెచ్చేలోపే విషం ఉన్న పావుని పట్టేసుకున్నారు. అది కాటేసింది. కూరలు పీకిన పామే ఎందుకో? ఇంకా ఎందుకంటారేంటండి? పాము వంకతో మనల్ని బట్టల బిజినెస్ చేయకుండా ఆపాలని చూశారు. ఏమండి, ఆ నోట్ నుంచి దొరకొస్తుందిరా, చచ్చిపోయేలా ఉన్నాడు, ఏదో చేయండి. ఏమండి, మీరు కార్ తీయండి, హాస్పిటల్కి తీసుకెళ్ళి. అలాగే అక్కర్లేదమ్మా, నా దగ్గర మూలిక ఉంది. అది గంధంలో నూరి నోట్లో పోస్తే విషం పోతుందమ్మా. అవునా? ఆతయ్య అదేదో చేసుకుని రండి, పోండి. లేదండి. లేనన్నా, ఏమయ్యో. నాన్నా, నేను ఇంకా బతికే ఉన్నానా? బతికే ఉన్నారు. మా దివ్యమ్మ, హర్షబాబు, సుమిత్ర గారి వల్ల తమరు బతికే ఉన్నారు. అయినా ఇంత వయసు వచ్చింది, ఇంకా దిక్కుమాలిన ప్లాన్ వేసి ప్రాణమే తెచ్చుకుంటారటండి మీరు. ఏంటి బాబాయ్ ఇది? వేదో డబ్బు కోసం పాముతో కరిపించుకుంటారా? అసలు మీ ప్రాణం పోయి ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. ధైర్యం, సాహసం మంచి పనుల కోసం కష్టపడడానికి చేయాలి. చెడు పనులకి చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. చూడండి అన్నయ్య గారు, హర్షాని, దీపుని వ్యాపారంలో పోటీ పనివ్వండి. అంతేకాని దీపుని పైకి తీసుకురావాలనో, హర్షాని ముంచాలనో ఇలాంటి అడ్డదారులు తొక్కకండి. అది ఎవరికి మంచిది కాదు. పదండమ్మా, వెళ్దాం. ఛా, కష్టపడి వేసిన పాము ప్లాను ఫ్లాప్ అయిపోయింది. ప్లాన్ పోతే పోయిందయ్యో, నీ ప్రాణాలైతే దక్కాయి కదా. అవునన్నా, బ్రతికుంటే ఎన్ని కోట్లైనా సంపాదించుకోవచ్చు. ఎన్నో కోట్లు వద్దమ్మా, కట్టం ఇవ్వడానికి 1 కోటి కావాలి. చిట్టి ప్లాన్ అన్నా సక్సెస్ అయితే బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.